ప్రధాన వార్తల్ని చూద్దాం. తెలంగాణ 10 ఏళ్ల ఉత్సవాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు హడావిడి చేస్తూ ఉన్నాయి. దశాబ్ది దంగల్ అధికారంలో ఉండడంతో తన ముద్ర వేసుకునేందుకు రేవంత్ సిద్ధమవుతూ ఉన్నారు. ఆర్భాటంగా వేడుకల నిర్వహణకు ప్రణాళిక. ఇప్పటికే సోనియా గాంధీకి ఆహ్వానం కూడా పంపించారు. అధికారిక గేయం ఎంపిక, అధికారిక చిహ్నానికి మార్పులపై కసరత్తు. గత ఏడాది 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నాటి బీఆర్ఎస్ సర్కార్ నిర్వహించింది. అధికారం కోల్పోవడంతో ఇప్పుడు పార్టీ పరంగా 3 రోజుల పాటు ముగింపు వేడుకలు. కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీకి ప్రణాళిక చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. అధికారిక చిహ్నాలను మారుస్తూ ఉండడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జయ జయ హే తెలంగాణ స్వరాలకు తుది మెరుగులు దిద్దుతూ ఉన్నారు. 2.5 నిమిషాల పాటు ఈ గేయం ఉండబోతోంది. అందశ్రీ, కీరవాణి, రుద్ర రాజేశంలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. చిహ్నంపై ఇవాళ వివిధ పార్టీలతో ఒక సమావేశాన్ని కూడా రేవంత్ నిర్వహించబోతూ ఉన్నారు. ఇక కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవ ర్యాలీ జూన్ 1న 10,000 మందితో గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు ఊరేగింపు. 2న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ. తర్వాత రోజు జిల్లా కేంద్రాల్లో వేడుకలు, సేవా కార్యక్రమాలు. అండ్ లోగో మార్పిడిపై ఈ కాకతీయ శిలాతోరణం, దాంతోపాటు చార్మినార్ చిహ్నాలను తొలగించాలన్న నిర్ణయంపై వరంగల్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ చార్మినార్ వద్ద జరిపే నిరసన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారు. ఇక 1200 ఫోన్లు ట్యాప్ చేశాము అని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చిన వార్తను చూడొచ్చు. వాళ్ళ మాటలు రహస్యంగా విన్నాం. డిసెంబర్ 4న ఎస్ఐబిలోని ఆధారాలను 45 నిమిషాల్లో ధ్వంసం చేశాం. తానొక్కడనే 8 ఫోన్ నెంబర్లు వినియోగించినట్టు వెల్లడి. ఇక ఏమార్చే ఎత్తుగడ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రతి విమర్శలు చేస్తూ ఉన్నారు. వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే సర్కార్ లీకులు ఇస్తోంది. లీకులతో ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. లీకులతో వార్తలు రాయించడం ఖచ్చితంగా నేరమే. సో ఇలాగే కొనసాగితే లీగల్గా చట్టపరమైన తీవ్రమైన చర్యలు తప్పు అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. ఇక ఫోన్ ట్యాపింగ్ సామాన్య నేరం కాదు, సిబిఐ దర్యాప్తునకు అప్పగించాలి అని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. ఢిల్లీ పెద్దల ఒత్తిడితోనే రేవంత్ రెడ్డి వెనకడుగు వేస్తూ ఉన్నారు అంటూ ఎంపీ కె లక్ష్మణ్ ఆరోపించారు. అప్రమత్తంగా ఉండండి అని విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈసీ నిబంధనల ప్రకారం కౌంటింగ్ జరగాలని కూడా చంద్రబాబు డిమాండ్ చేశారు. ముందే పరిశీలించి తేడా వస్తే ఫిర్యాదు చేయండి. పోస్టల్ బ్యాలెట్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోంది. వీలైనన్ని లెక్కించకుండా పక్కన పెట్టించే కుట్ర చేస్తోంది. ఈ ప్రయత్నాలను పక్కాగా అడ్డుకోవాలి. పార్టీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశం. కౌంటింగ్కు సన్నద్ధతపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో ఏజెంట్లకు దిశానిర్దేశం చేసిన వార్తను చూడొచ్చు. ఇక చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకున్న వెంటనే బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, కొల్లు రవీంద్ర, కళా వెంకట్రావు ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడిని కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 35 సీట్లు కూడా రావంటూ వాళ్ళు కామెంట్ చేసిన వార్తను చూడొచ్చు. ఇక సడలింపును సరిదిద్దండి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. పోస్టల్ బ్యాలెట్ నిబంధనల మినహాయింపులపై ఆక్షేపణ. ఈసీఐ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సడలింపులు చేశారు. అటెస్టింగ్ అధికారుల స్పెసిమన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధం. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీస్తోందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సడలింపు ఉత్తర్వుల్ని తక్షణమే సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి డిమాండ్ చేశారు. ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఏజెంట్లకు దిశానిర్దేశం చేసిన వార్తను సాక్షిలో చూడొచ్చు. ఎన్నికల నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల పట్ల అత్యంత అప్రమత్తతో ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. జూన్ 9న సీఎంగా జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం 2019 మే 30న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా
ప్రమాణ స్వీకారం చేశారు. నేటికి 5 ఏళ్లు. ఆ వార్తనే మనం సాక్షిలో చూడొచ్చు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ప్రజా పరిపాలనకు శ్రీకారం. 2019లో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అదే ఏడాది మే 30న జగన్ అనే నేను అంటూ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇవాళ సరిగ్గా 5 ఏళ్ల క్రితం. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా 5 ఏళ్లుగా ఆయన పరిపాలన కొనసాగింది. పాలన కొనసాగాలని కోరుకుంటూ ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు దన్నుగా నిలిచారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చారిత్రక విజయం ఖాయమంటూ పరిశీలకులు అంచనా వేస్తూ ఉన్నారు అనే వార్తను సాక్షిలో చూడొచ్చు. ఇక బెంగాల్లోకి అక్రమ వలసలు, సరిహద్దు ప్రాంతాల్లో జనాభా స్థితిగతుల్లో మార్పులు, యువత అవకాశాలను కాజేస్తోన్న చొరబాటుదారులు అంటూ తృణమూల్ సర్కార్పై మోదీ ఆరోపణలు చేసిన వార్తను చూడొచ్చు. ఇక చివరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. 1982 దాకా గాంధీ ఎవరో ప్రపంచానికి తెల్వదు. గాంధీ సినిమా వచ్చిన తర్వాతే ఆయన గురించి తెలిసింది. ఈ విషయం చెప్తున్నందుకు నన్ను క్షమించండి, నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు చాలా సీరియస్గా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి, అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఈ వ్యాఖ్యల్ని. ఇక నవీన్ పట్నాయక్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై పరేషాన్ అనే వార్తను చూడొచ్చు. ఒడిశా సీఎం ఆరోగ్యంపై ప్రజల్లో చర్చ. రోజుకో వీడియోను భారతీయ జనతా పార్టీ వైరల్ చేస్తోంది. పానీయం చేతుల్లో నవీన్ ఉన్నారని కూడా భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. దాంతోపాటు ఆరోగ్యం క్షీణించడంపై కమిటీ వేసి దర్యాప్తు చేయిస్తామంటూ ఉన్నారు మోదీ. తాను ఆరోగ్యంగానే ఉన్నాను అంటూ నవీన్ పట్నాయక్ క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇక కాంగ్రెస్తో దోస్తీ శాశ్వతం కాదు అంటూ ఉన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. బీజేపీని ఓడించడానికే వాళ్లతో జట్టుగట్టాం. కమలం ఉనికి లేని చోట కాంగ్రెస్తోనే మా పోటీ. 3వసారి మోదీ వస్తే దేశంలో పుతిన్ రాజ్యమే. యూపీ సీఎం యోగి రాజకీయ భవిష్యత్తు కూడా ఖతమే అంటూ ఢిల్లీ సీఎం ఆప్ నేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేసిన వార్తను చూడొచ్చు. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకు